అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను చంద్రబాబు నిలువునా ముంచారు. తుఫాన్ ఎఫెక్ట్ తో కొద్దిగా మాత్రమే నష్టం ఏర్పడితే చంద్రబాబు పుణ్యాన రైతులు నిండా మునిగిపోయారు. కర్షకులంటే ఏమాత్రం పట్టించుకొని కూటమి ప్రభుత్వం వలన నేడు లక్షల మంది రైతులు రోడ్డున పడ్డారు. ఇంతకీ అసలేం జరిగింది? వాజీ స్టోరీ. కొన్నేళ్ల క్రితమే వ్యవసాయం దండగా అన్న సీఎం చంద్రబాబు ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అసలు రైతులంటేనే అత్యంత చిన్నచూపు చూసే ఆ పెద్ద మనిషి తన చర్యలతో మరోసారి వారిని రోడ్డును పడేశారు. తాజాగా వచ్చిన మోంతా తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసిన చంద్రబాబు ఇప్పుడు తుఫానుతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించకుండా చేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 65 లక్షల మంది రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతాంగం కోసం ఉచిత పంటల బీమా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశారు. దీంతో 85 లక్షల మంది రైతులకు సంబంధించిన 70 లక్షల ఎకరాలకు బీమా ఉండేది. తుఫానులు, వరదలు, కరువు వంటి ఇలాంటి విపత్తులు వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బులు వచ్చేవి. కాబట్టి రైతులను ఆదుకోవడానికి వీలయ్యేది. ఈ బీమాకు అవసరమైన ప్రీమియాన్ని కూడా జగన్ ప్రభుత్వమే చెల్లించేది. దీంతో రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలయ్యేది. ఆ 5 ఏళ్ల జగన్ హయాంలో 55 లక్షల మంది రైతులకు సంబంధించి 7,802 కోట్ల రూపాయలు బీమా కూడా అందింది. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే బీమా పథకాన్ని ఎత్తేశారు. ఈ క్రాప్ విధానం అమల్లోకి రాకుండా చేశారు. దీంతో ఇప్పుడు మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వలన ఇప్పుడు దాదాపు 65 లక్షల మంది రైతులు రోడ్డున పడ్డారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన మోసంతో రోడ్డున పడిన రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలో ఎప్పటికప్పుడు ఈ క్రాప్ విధానాన్ని అమలు చేయడం వలన రైతులకు అందించాల్సిన పరిహారం కూడా వెంటనే పూర్తయ్యేది. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ సీజన్లో ఇవ్వాల్సింది అదే సీజన్ ముగిసే లోపు అందించేవారు. ఇలా రైతులకు మేలు చేయడంలో జగన్ ఎక్కడ రాజీ పడలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వరుస పెట్టి పథకాలన్నీ తీసేశారు. ఉచిత పంటల బీమా దగ్గర నుంచి ఈ క్రాప్, ఇన్పుట్ సబ్సిడీ ఇలా ఏది అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు మోంతా తుఫాను కారణంగా మొత్తం 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా వారికి ఇన్సూరెన్స్ లేకపోవడంతో పరిహారం పరిస్థితి అంతుపట్టకుండా ఉంది. పోనీ ప్రభుత్వమైనా అందిస్తుందా అంటే దాని మీద కూడా చంద్రబాబు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద మోంతా తుఫాన్ దెబ్బకు చంద్రబాబు కుట్ర బయటపడింది. ఆయన రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో మరోసారి తెలిసిపోయింది.